ఈ భూమి మీద మనిషి కనిపెట్టిన అద్భుతం ఏంటి అని అడిగితే ఒకరు ఫోన్ అంటారు, మరొకరు ఇంజిన్ అంటారు, ఇంకొకరు కంప్యూటర్, ఇంటర్నెట్ అంటే మరొకరు విద్యుత్, విమానం అంటారు. చరిత్ర మీద పట్టున్న వారైతే ఇంకా ముందుకు వెళ్ళి చక్రం అని చెప్తారు. అవన్నీ నిజాలే. కానీ మీకు తెలుసా, ఆ వస్తువులతో పాటు ఇప్పుడు ఈ భూమి మీద మనిషి అనుభవిస్తున్న ప్రతి వస్తువు వెనక, ప్రతి సౌకర్యం వెనక ఎక్కడో ఒక చోట నిప్పు తగిలే ఉంటుంది. మీరు ఏ వస్తువునైనా తీసుకోండి, దాని తయారీకి ఏదో ఒక దశలో ఫైర్ వేడి ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి నిప్పును పట్టుకొని మనిషి లక్షల ఏండ్లు ఈ భూమి మీద తిరిగాడు. ఆ నిప్పు కాగడా వెలుగుతోనే దట్టమైన కీకారణ్యాల నుంచి నేటి మెట్రోపాలిటన్ సిటీస్ దాకా ఈ 2026 దాకా ప్రయాణించాడు. మరి మనిషి బతుకులో ఎన్నటికీ ఆరిపోని ఇంతటి వెలుగులు నింపిన ఆ మొట్టమొదటి నిప్పు రవ్వను కనిపెట్టింది ఎవరు? అసలు నిప్పు మొదటిసారి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, నట్టడవిలో ఆ రోజు ఏం జరిగింది అన్నది ఈ 6వ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు మనిషి చెట్ల పండ్లతో పాటు ఆకులు, అలములు పచ్చివే తినేవాడు. జంతువుల ఆహారం పచ్చిదే పీక్కు తింటూ ఉండేవాడు. తిండి పరిస్థితి ఇలా ఉంటే రాత్రి అయితే మరో ముప్పు. పొద్దంతా జంతువుల వేటకు వెళ్ళి దాని ప్రాణం తీస్తాడా, ఇతని ప్రాణమే ఇచ్చేస్తాడా అన్నట్టుగా ఉంటే సాయంత్రం అవుతుంటే మరో చావు భయం మెల్లగా ఆవహిస్తూ ఉండేది. అదే చీకటి. ఎదురుగా జంతువు ఉంటే ఏదో విధంగా కనీసం పోరాటం చేస్తాం. కానీ చీకట్లో ఎలా? ఏ మూల నుంచి వచ్చి మీద పడుతుందో తెలిసేది కాదు. ఏ సందు నుంచి ఏ పాము విషపురుగు వచ్చి కుడుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి కోరిక ఒక్కటే, దేవుడా ఈ గండం గడిస్తే చాలు అని. ప్రతి రాత్రి ఇదే కోరిక, ఇదే కథ. ఇలాంటి పరిస్థితుల్లో నిప్పు అతనికి అండగా నిలిచింది, బతుకును, భవిష్యత్తును కాపాడింది. మరి అలాంటి నిప్పును మొదటిసారి ఎవరు కనిపెట్టారు అంటే సూటిగా చెప్పే సమాధానం ఒకటే, ఎవ్వరూ కనిపెట్టలేదు. మీరు విన్నది నిజమే. ఒక మనిషి ఒకరోజు స్వయంగా నిప్పు తయారు చేయలేదు, అంతకు ముందే ఉంది. ఇంకా చెప్పాలంటే మనిషి పుట్టక ముందే ఉంది. కాకపోతే భూమి మీద లేదు, ఆకాశంలో ఉంది. అవును, అది పిడుగుల రూపంలో దాగి ఉంది. ఈరోజు మనం నిప్పును అగ్గి పుల్లలో దాచిపెట్టాం, గ్యాస్ లైటర్లో స్టోర్ చేశాం. కానీ అప్పుడు నిప్పు దాగి ఉంది మాత్రం ఆకాశంలోనే. ఉన్నట్టుండి ఉరుముతో దభాల్లా భూమి మీద పడేది. వెంటనే అడవి భగ్గుమనేది, చెట్లు మంటల్లో బూడిదైపోయేవి. ఎండాకాలంలో చెట్ల కొమ్మలు ఒకదానికొకటి రాపిడికి గురైనా నిప్పు పుట్టేది, అడవి తగలబడిపోయేది. ఇవి రెండే కాకుండా అక్కడక్కడ ఉండే అగ్నిపర్వతాలు కూడా పేలిపోయి లావా వెదజల్లేది. ఈ 3 సందర్భాల్లో మాత్రమే నిప్పు పుట్టేది. ఆ మంటలు ఎప్పుడు మొదలైనా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రతి జంతువు పరుగులు తీసేది. వాటితో పాటే మన పూర్వీకులు కూడా ప్రాణాలు దక్కించుకోవడానికి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా పరుగులు తీసేవారు. అడవిలో ఎప్పుడు నిప్పు రాజుకున్న ఇదే పరిస్థితి. కానీ ఇక్కడే మనిషి బుర్ర పాదరసంలా పనిచేసింది. నిప్పును చూస్తే మనమే కాదు, క్రూర జంతువులు కూడా పారిపోతున్నాయన్నమాట. మంటలు అంటుకుంటే అవి కూడా చచ్చిపోతాయన్నమాట. సో ఆ నిప్పును మనం దగ్గర పెట్టుకుంటే ఆ ఊహే ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ కలిగించింది. ఆ వెంటనే మరో అద్భుతం కూడా జరిగింది. అప్పటి వరకు మంటలు ఎప్పుడు వచ్చినా జంతువులు పారిపోవడం, మనిషి తిండికి అవస్థలు పడడం కామన్ అయిపోయింది. కానీ అడవులను చుట్టేసిన కార్చిచ్చు నుంచి అన్ని జంతువులు తప్పించుకోలేవు. గాయాలైనవో, వయసైపోయినవో ఆ మంటలు చిక్కి ప్రాణాలు కోల్పోయేవి. అలాంటి సమయంలో కడుపు కాలుతున్న ఆనాటి మనిషి ఆకలి బాధతో భయంగానే ఆ కాలిన మాంసం తిన్నాడు. అప్పుడు అతని ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో కదా. నేటి మన భాషలో చెప్పాలంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్నంత ఫీలింగ్ కలిగి ఉండొచ్చు. ఇలా ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకే నిప్పు 2 అద్భుతాలను ఆవిష్కరించింది. ఇక ఇప్పుడు వేటాడాల్సింది జంతువులను మాత్రమే కాదు, నిప్పును కూడా. అవును, మరి జంతువులు తనతో పాటు అడవిలోనే ఉంటాయి, కానీ నిప్పు ఆకాశంలో నుంచి రావాలి. అతని ఉద్దేశంలో పిడుగే నిప్పు. అందుకే నేడు మనం వాన కోసం ఆకాశం వంక చూసినట్టు అతను నిప్పు కోసం నింగిలోకి తొంగి చూసేవాడు. ఎంత విచిత్రం కదా. నిజానికి వానొస్తే నిప్పు ఆరిపోద్ది, కానీ అవి 2 పుట్టేది మాత్రం ఆకాశంలోనే. సో ఈ విధంగా చూసినప్పుడు హోమోసెఫియన్స్ కాదు, నియాండెర్టల్స్ కాదు, అటు డెనిసోవాన్స్ కూడా కాదు. నిప్పును ఏ మనిషి కనిపెట్టలేదు.
కేవలం ప్రకృతి మాత్రమే సహజ సిద్ధంగా నిప్పును పుట్టించింది. సైన్స్లో ఒక ప్రఖ్యాత సిద్ధాంతం ఉంటుంది. పదార్థాన్ని ఎవరు సృష్టించలేరు, అలాగే ఎవరు నాశనం కూడా చేయలేరు. కేవలం దాని రూపం మాత్రమే మార్చగలరు అని. అలా నిప్పును మనిషి అనేవాడు కనిపెట్టలేదు, దాన్ని కాపాడడం చేశాడు, ఉపయోగించడం చేశాడు, తన వెంట దాచుకోవడం నేర్చుకున్నాడు. మరి ఈ పని చేసిన మొదటి మనిషి ఎవరు అనేదే ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి సైంటిస్టులు చెబుతున్న పేరు హోమో ఎరెక్టస్. అదేంటి, ఇప్పటి వరకు ఈ భూమి మీద 3 జాతులే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. హోమోసేపియన్స్, నియాండర్తల్స్, డెనిసోవన్స్ మాత్రమే కదా. ఈ 4వ వాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు అనే డౌట్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఇతను 4వ వాడు కాదు, 15వ వాడు. ఆశ్చర్యపోకండి, ఇంకా ఉన్నారు. సైంటిస్టులు ఇప్పటి వరకు కనుగొన్న మానవ జాతుల రకాలు ఏకంగా 23 వరకు ఉన్నాయి. ఇన్ని జాతులను గుర్తించినప్పటికీ మానవ పరిణామం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ 23 జాతుల్లో ఎక్కువగా ఆఖరి 3 పేర్లే వినిపిస్తాయి. మొత్తంగా చూసినప్పుడు తొలితరం మానవుడి చుట్టంగా చెప్పుకోవాల్సి వస్తే మాత్రం మెజారిటీ సైంటిస్టులు చెప్పే పేరు సాహెలియాంథ్రోపస్ చాడెన్సిస్. ఇతను చింపాంజీ రకానికి చెందిన జీవిగా భావిస్తారు. ఈ జాతి సుమారు 70 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద జీవించిందని అంచనా. ఆ తర్వాత ఇందాక చెప్పుకున్న జాతులు ఒక్కొక్కటిగా పరిణామం చెందుతూ వచ్చాయి. ఈ లిస్టులో 15వ జాతివాడిగా ఉన్న హోమో ఎరెక్టస్ తొలిసారి నిప్పును ఉపయోగించాడని చెప్తారు. మరోసారి క్లియర్గా అతను నిప్పు కనిపెట్టలేదు, కేవలం ఉపయోగించాడు. ఈ రెండింటికి స్పష్టమైన తేడా ఉంది. లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఈ అద్భుతాన్ని గుహల్లో దొరికిన రాళ్ళు, బూడిద, కాలిపోయిన ఎముకలు, ఇతరత్ర ఆనవాళ్ల ఆధారంగా సైంటిస్టులు గుర్తించారు. ఆ విధంగా నిప్పు మొదటిగా వాడిన మహానుభావుడు హోమో ఎరెక్టస్ అని తేల్చారు. ఇతను మనకు వేలు విడిచిన పెదనాన్న కూతురి మనవడి 2వ తమ్ముడి మేనమా ఉంటాడు కదా, ఆయనకు స్వయాన తాత అయితే మనకు ముత్తాత అవుతాడు. ఈ జాతి 19 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో కనిపించాడని చెప్తారు. మొదటిసారిగా ఆఫ్రికాను వదిలి ఆసియా, యూరోప్ ప్రాంతాలకు విస్తరించిన జాతి ఇదేనని అంచనా. అదేంటి, మన సిరీస్ ప్రారంభంలో 75,000 ఏళ్ల క్రితమే మనిషి ఆఫ్రికా దాటాడని చెప్పుకున్నాం కదా అంటారేమో. అవును, లక్షల ఏళ్లలో పలు దశలుగా పైన చెప్పుకున్న 23 జాతులకు చెందిన వారు ఆఫ్రికా నుంచి బయలుదేరారు. కానీ మహాగుంపుగా లక్షలాదిగా ప్రయాణం మొదలుపెట్టింది మాత్రం మన పూర్వీకులే. అది జరిగింది 75,000 ఏళ్ల క్రితమే. అలా మనకన్నా ముందు నిప్పు వాడిన జాతి హోమో ఎరెక్టస్. మనం తరచూ ఇదిగో ఇలా ఫోటోలో చూస్తుంటాం కదా, ఇందులో వంగి నడిచిన వాళ్ళంతా ఈయనకు ముందు వాళ్ళే. మానవ జాతి నిటారుగా నిలబడి నడవడం మొదలుపెట్టింది మాత్రం ఈయన దగ్గర నుంచేనని చెప్తారు. నిటారుగా నడవడమే కాదు, దూర ప్రయాణాలు చేయడం, మెరుగైన రాతి పనిముట్లు వాడడం కూడా ఈయన నుంచే మొదలైందని పరిశోధకులు చెప్తారు. ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు చేపట్టిన మనిషి మొదటిసారిగా నిప్పును కూడా ఒడిసి పట్టుకొని మానవ జీవితపు రూపురేఖలనే మార్చేశాడు. ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా, చైనా దేశాలోని పలు ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో కాలిపోయిన రాళ్ళు, బూడిద పొరలు, మంటకు గురైన జంతువుల ఎముకలు బయటపడ్డాయి. ఇందులో కొన్ని ప్రదేశాల్లో సహజంగా అడవులు కాలడం వల్ల ఏర్పడిన గుర్తులు లభిస్తే, మరికొన్ని చోట్ల ఒకే చోట మళ్ళీ మళ్ళీ మంట వెలిగించిన ఆనవాళ్ళు కూడా స్పష్టంగా బయటపడ్డాయి. అంటే అక్కడ నివసించిన మనుషులు నిప్పును మళ్ళీ మళ్ళీ ఉపయోగించారని అర్థం. వంట కోసం, వెలుగు కోసం, చలి కోసం, ఇంకా ఇతరత్ర అవసరాల కోసం. మరి ఆ నిప్పును మనిషి తన వద్ద ఎలా ఉంచుకున్నాడు అనేది నేటికి మిస్టరీనే. గ్యాస్ లైటర్తో మనం ఇప్పుడు చటుక్కున మంట మండిస్తాం, అగ్గిపుల్ల గీరేసి నిప్పు పుట్టిస్తాం. కానీ అప్పుడు ఒకసారి మంట ఆరిపోయిందంటే మళ్ళీ పిడుగుపడే వరకు వేచి చూడాల్సిందే. అందుకే అది అన్నిటికన్నా విలువైన సంపదగా నాటి మనుషులు భావించారు. అలాంటి దాన్ని కాపాడుకునేందుకు గుంపులో ఎవరో ఒకరు నిత్యం మంటను గమనిస్తూ ఉండేవారేమో. పెద్ద పెద్ద దుంగలను చేర్చి నిప్పు ఆరిపోకుండా చూసేవారేమో. ప్రయాణం చేయాల్సి వస్తే మండుతున్న కర్రను, నిప్పుల రవ్వను బూడిదలో దాచుకొని వెంట తీసుకెళ్లేవారేమో. ఆ కాలంలో నిప్పును కోల్పోవడం అంటే ఈరోజు మనం కరెంటు, ఇంటర్నెట్, ఆహారం అన్నీ ఒకేసారి కోల్పోయినంత పెద్ద సమస్య. ఇలా కొన్ని తరాలు నిప్పును కాపాడుకున్న మనిషి ఆ తర్వాత తానే సొంతంగా దాన్ని వెలిగించడం నేర్చుకున్నాడు. మొన్న మా తాతల కాలంలో కూడా రాళ్లతో నిప్పు వెలిగించి చుట్టగాల్చుకోవడం నేను స్వయంగా చూశాను. వాటిని చెకుముకి రాళ్ళు అనేవారు. ఒక చిన్న సంచి ఉండేది, అందులో కాసింత పొగాకు,
కొన్ని మోదుగాకులు, నిప్పు తయారు చేయడానికి 2 రాళ్ళు వేసుకునేవారు. ఎప్పుడు చుట్ట తాగాలనిపించినా సరే సంచిలో నుంచి ఆ రాళ్ళను బయటకు తీసి ఒక చేత్తో ఒక రాయి పట్టుకొని దాని మీద చిన్న దూది లాంటి దాన్ని ఉంచి రెండో చేత్తో మరో రాయిని పట్టుకొని కొట్టి 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 చివరకు నిప్పు రాజేసేవారు. అలా పుట్టిన నిప్పుతో చుట్ట వెలిగించేవారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. లక్షల సంవత్సరాల పాటు నిప్పును కాపాడుకుంటూ బతికిన మనిషి దాన్ని జేబులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లి అగ్గిపేటగా మార్చింది ఎప్పుడో తెలుసా? కేవలం 200 సంవత్సరాల కిందటే. 1826లో ఇంగ్లాండ్కు చెందిన జాన్ వాకర్ మొదటిసారిగా ఘర్షణ అగ్గిపుల్లను తయారు చేశాడు. 1910లో కోల్కతాలో జపాన్ వలసదారులు మొదటిసారి ఇండియాలో అగ్గిపెట్టెల తయారీ ప్రారంభించారు. మన సౌత్ ఇండియాలో రాపిడ్తో వెలిగే సల్ఫర్ అగ్గిపుల్ల పుట్టింది 1923లోనే. ఇక ఆధునిక అగ్గిపెట్టె తయారైంది మొన్న మనకు స్వాతంత్రం రావడానికి ముందే 1932లో. అంతకుముందు వరకు అందరూ రాళ్లతోనే నిప్పు పుట్టించేవారు. అది మా తాతల కాలం వరకు కొనసాగింది. ఇక్కడి వరకు చూస్తే నిప్పు అనేది వెలుగునివ్వడం కోసం, ఇంకా కాల్చిన వండిన ఆహారం కోసం మాత్రమే ఉపయోగపడింది అనిపిస్తుంది. కానీ కనిపించకుండా మరో సంచలన మార్పు కూడా మెల్లగా జరుగుతూనే ఉంది. అది బయట కాదు, మనిషి శరీరం లోపల. లక్షల సంవత్సరాల పాటు మన పూర్వీకులు పండ్లు, దుంపలు, గింజలతో పాటు జంతువుల పచ్చి మాంసం పీక్కు తింటూ జీవించారు. కానీ పచ్చి ఆహారం నమలడానికి ఎక్కువ సమయం పట్టేది. అంతేకాదు దాన్ని జీర్ణం చేయడానికి కూడా శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వచ్చేది. మాంసం పరిస్థితి ఇలా ఉంటే కొన్ని దుంపలు, గింజలు పచ్చిగా తింటే అవి విషపూరితంగా ఉండేవి. మరికొన్ని జంతువుల మాంసాల్లో బ్యాక్టీరియా, పరాన్నజీవులు ప్రమాదకరంగా ఉండేవి. వీటన్నింటినీ నిప్పు మార్చేసింది, కాల్చి పారేసింది. మాంసాన్ని కాల్చితే అది మెత్తగా తయారైంది. దుంపలను కాల్చితే లోపల ఉడికిపోయి సులభంగా జీర్ణమయ్యాయి. వేడి వల్ల చాలా హానికరమైన సూక్ష్మజీవులు నశించాయి. ఈ మార్పుతో మనిషి శరీరానికి అప్పటికన్నా ఎక్కువ శక్తి అందడం మొదలైంది. ఈ విషయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ప్రైమటాలజిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి రిచర్డ్ రాంగమ్ ఏం చెప్తారంటే ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆయన ప్రకారం అప్పటి వరకు తక్కువ సైజులో ఉన్న మానవ మెదడు ఉడికించిన ఆహారం తినడం వల్ల మెల్లమెల్లగా సైజు పెరగడం మొదలైంది అని చెప్పారు. మనిషి శరీరంలో అత్యధిక శక్తిని ఉపయోగించే అవయవం మెదడే. శరీర బరువులో కేవలం 2% మాత్రమే ఉన్నప్పటికీ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా బాడీలోని మొత్తం శక్తిలో దాదాపు 20% ఈ ఒక్క మెదడు మాత్రమే వాడేస్తుంది. అంటే అది అంత పని చేస్తుందన్నమాట. అలాంటి బ్రెయిన్కు కావాల్సిన అడిషనల్ పవర్ ఉడికిన ఆహారం ద్వారా అందడం మొదలైందని ఆయన చెప్పారు. అంతేకాదు మరో సంచలన విషయం కూడా బయటపెట్టారు. మనిషి ఇతర జంతువుల నుంచి వేరు కావడానికి, అతని ఆలోచనలు ఈనాడు ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం కేవలం వండిన ఆహారమేనని ఆయన ప్రతిపాదించారు. వండినటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మెదడులోని న్యూరాన్స్ భారీగా పెరుగుతూ విస్తరిస్తూ వచ్చాయని, వాటి మధ్య ఇంటర్లింక్ బలంగా పెరిగి అత్యంత తెలివైన జీవిగా మనిషి మారడం మొదలుపెట్టాడని తేల్చారు. చాలామంది సైంటిస్టులు ఈ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనిషిని అడవిలో నుంచి బయటపడేసి అంతరిక్షం దాకా తీసుకెళ్ళింది, సకల శాస్త్రాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా కనిపెట్టేలా చేసింది ఏంటి? మంటల్లో కాలిపోయినటువంటి ఒక చిన్న మాంసం ముక్క అన్నమాట. అద్భుతాల ఆరంభం ఎప్పుడు చిన్నగానే మొదలవుతుంది. మరి ఇప్పుడు మరోసారి అడవుల్లోకి వెళ్ళిపోదాం. అలా మొత్తానికి అడవిలో జంతువులతో పాటు మంటను కూడా వేటాడేశాడు మనిషి. ఆహారం కన్నా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. మంట మండిన ప్రతి చోట చీకటి దూరమైంది, వెలుగొచ్చింది. చలి నుంచి కాపాడుకునేందుకు వేడి కూడా వచ్చింది. అంతకన్నా ముఖ్యంగా క్రూర జంతువులు దగ్గరికి రాకుండా ఉండిపోయాయి. క్యాంప్ ఫైర్ చుట్టూ అందరూ కూర్చొని ప్రాణాలు కాపాడుకుంటూ సూర్యుడి కోసం తూర్పు వైపు చూడడం మొదలుపెట్టాడు. ఇలా నిప్పు చీకటి భయాన్ని చాలా వరకు తొలగించింది, మనిషికి తోడుగా నిలిచింది. అయితే ఒక కీలకమైన ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. మనిషి అప్పటి వరకు నిప్పును కాపాడడం, అవసరానికి ఉపయోగించడం మాత్రమే నేర్చుకున్నాడు. కానీ ఆ తర్వాత కాలంలో అది ఆరిపోయినప్పుడు లేదా తనకు అవసరమైనప్పుడు సొంతంగా వెలిగించడం ఎప్పుడు నేర్చుకున్నాడు అనేది ఆ ప్రశ్న. దీనికి మాత్రం ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాధానం లేదు. ఎందుకంటే చెక్క కర్రలు, తాళ్ళ వంటి వస్తువులు లక్షల సంవత్సరాలు నిల్వ ఉండవు. అందువల్ల నాటి పురావస్తు ఆధారాలు దొరకడం చాలా కష్టం. అయితే
ఇంగ్లాండ్లోని సఫోల్క్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో సుమారు 4 లక్షల సంవత్సరాల క్రితం నాటి అక్కడి నియాండర్తల్స్ వాడిన ఒక పాత నిప్పు కుంపటి దొరికింది. దాని పక్కనే వేడికి పగిలిపోయిన రాతి పనిముట్లు కూడా దొరికాయి. వాటి పక్కనే ఐరన్ పరైట్ అని పిలిచే ఇనుప ముక్కలు కూడా దొరికాయి. 2 రాళ్లతో నిప్పు పుట్టించడానికి వాడిన వాటిలో ఒక రాయి ఇదే. రెండోది ఫ్లింట్ రాయి అంటారు. దీన్నే మనోళ్ళు చెకుముకు రాయి అంటారు. అయితే ఇలా నిప్పు పుట్టించే పద్ధతి అంతటా మొదలైంది మాత్రం పాతరాతి యుగం ముగింపు, కొత్త రాతి యుగం ప్రారంభంలో అని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే నేటికి సుమారు 12,000 నుండి 6,000 సంవత్సరాల కిందటి వరకు అనమాట. దీనికి ఆధారం ఆల్ప్స్ పర్వతాల్లో ఒక మమ్మీ దగ్గర దొరికింది. దాని పేరు ఓడ్జీ. మంచులో గడ్డ కట్టి దొరికిన ఈ మమ్మీ వయసు సుమారు 5,000 ఏళ్ళు. దీని వద్ద కూడా ఈ ఫ్లింట్ రాళ్లతో పాటు నిప్పు రగిల్చేందుకు ఉపయోగపడే ప్రత్యేకమైన ఎండి బూజు దొరికింది. ఈ విధంగా పొద్దంతా వేటకు వెళ్ళడం, వేటాడి తెచ్చుకున్న దాన్ని కాల్చుకుని తినడం, రాత్రి కట్టెపుల్లలు దొంగలు ఒకచోట చేర్చి క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేయడం, దాని చుట్టూ అందరూ కూర్చొని క్రూర జంతువులు, విషపురుగుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం. ఇది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల వరకు సాగిన మనిషి ప్రయాణం. అయితే ఇలా జీవితం సాగుతున్న తరుణంలోనే ఒక అద్భుతం పుట్టింది. అదే భాష. ఇది ఎలా పుట్టింది, ఎలా విస్తరించింది, ప్రపంచంలో ఇన్ని వేల భాషలుగా ఎలా రూపాంతరం చెందింది అనేది 7వ ఎపిసోడ్లో మన భాషలో డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ను నేను ఒక కథలా చెప్పడం లేదు, సినిమాలాగా చూపిస్తున్నాను. ఎందుకంటే ఒకే మూస ధోరణిలో వెళ్తే ఎంత మంచి కథ అయినా బోర్ కొట్టేస్తుంది. అందుకే మీరు చూస్తే కొన్ని సినిమాలు క్లైమాక్స్తో ఓపెన్ అవుతాయి, మరికొన్ని మధ్యలో జరిగిన ఒక సంఘటనతో స్టార్ట్ అవుతాయి, ఆ తర్వాత ప్రేక్షకుడిని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తాయి. నేను కూడా ఈ సిరీస్ను అలాగే నడిపిస్తున్నాను. కాబట్టి కొత్త క్యారెక్టర్లు సడన్గా పరిచయం అవుతాయి, పాత విషయాలు ఏవో ఫ్రెష్గా కనిపిస్తుంటాయి, ట్విస్టులు షాకులతో ముందుకు సాగుతుంటాయి. చివరకు అవన్నీ కలిపేసి సినిమా మాదిరిగానే క్లారిటీ ఇచ్చేస్తాను. ఇది గుర్తుంచుకోండి. ఈ సిరీస్ను ఆదరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో చూసిన వారు ఒక లైక్ చేస్తే, ఒక కామెంట్ చేస్తే గూగుల్ అల్గారిథం దాన్ని మరింత మందికి చూపిస్తుంది. అలా మన పూర్వీకుల చరిత్ర, మన చరిత్ర ఎక్కువ మందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.